ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు ఆదివాసీ రైతు బలి, పురుగుమందు తాగిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. ఇక ఈ ఫైనాన్స్ కంపెనీల గురించి మీకు చెప్పాలి. ఈ ఫైనాన్స్ కంపెనీల మీద ఇప్పటి వరకు ఫైనాన్స్ కంపెనీల మీద చర్యలు బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకోలేదు. ఇక కాంగ్రెస్ కూడా ఏం దుకాణం మొదలుపెట్టలే. ఇంకా మరి వీళ్ళు స్టార్ట్ చేస్తారా చేయరా? ఒక్కొక్కరు 5 నుండి 10%, 5 నుండి 10% వడ్డీలకు ఫైనాన్స్ ఇస్తారు. ఏం చేస్తారంటే ఒక ఎంప్లాయీస్, వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎంప్లాయీసు, లేకపోతే రైతులు, కొంచెం సిన్సియర్గా ఉండే రైతులు, ఎంప్లాయీసు. సో ఇటువంటి వాళ్ళే వీళ్ళ టార్గెట్. అంటే వీళ్ళు భయపడేటోళ్ళని టార్గెట్ చేస్తారు. చేసి ఏం చేస్తారంటే వీళ్ళు బ్లాంక్ చెక్స్ తీసుకుంటారు. నెక్స్ట్ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు తీసుకుంటారు, బ్లాంక్ స్టాంప్ పేపర్ల మీద. తర్వాత ఈ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డులు ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు. ఇక ఫైనాన్సర్లు పెట్టుకొని నెలకు 10 నుండి 20%, మా కాన్ని అయితే 20%, ఈ వరంగల్ 20%, 18-20% కూడా నెలకు 100 రూపాయలకు 18 రూపాయలు కట్టేటోళ్ళని నేను చూపిస్తా. వాళ్ళ ఏటీఎంలు కాదు, ఒక్కొక్కడు ఫైనాన్స్ నా కొడుకులు, ఫాల్తు నా కొడుకులకు చెప్తున్నాము క్లియర్గా. వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర కనీసము ఒక 1000 నుంచి 2000 డెబిట్ కార్డులు ఉన్నాయి. దయచేసి సిపి గారికి, వరంగల్ సిపి గారికి నేను చెప్తా ఉన్నా క్లియర్గా, వరంగల్ సిపి గారు దయచేసి, నేను వివరాలు ఇస్తా, నా దగ్గర వివరాలు ఉన్నాయి. ఒక్కొక్కరు 18%, 20% దొంగతనాన వడ్డీలకు ఇచ్చుకుంటా ప్రజలను బాగా ఇబ్బంది పెడతాను, టార్చర్ చేస్తూ ఉన్నారు. సరే పైసలు తీసుకున్నది కూడా తప్పే, నేను పైసలు తీసుకున్నాడు గొప్పోడు అనను. కానీ పైసలు తీసుకుంటాడు వాడు ఏంటంటే వానికి ఆ టైంలో ఇబ్బంది ఉండి పైసలు అడుగుతాడు, విడియంగానే తీసుకుంటాడు. అక్కడికి ఆ టైంలో వానికి గడవాలి. 1 నెలనే తీర్పచ్చు, 2 నెలలనే తీర్చచ్చు అని చెప్పేసి తీసుకుంటారు. కానీ వాడు ఏంటంటే వాడు తీర్చే పరిస్థితి లేక వాడు రోడ్డు మీద పడడము, ఆత్మహత్యలు చేసుకుని అతను చనిపోయాడు. పురుగు మందు తాగిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇటువంటి రామారావులు ఎంతోమంది చనిపోయారు కానీ బయటికి రావట్లేదు. కాబట్టి దయచేసి నేనైతే వరంగల్ సిపి గారికి చెప్తున్నా, నాకు అడ్డాలు తెలుసు, వాడు ఎక్కడెక్కడ దాస్తాడు, ఎవరెవరి ఏటీఎం కార్డు తీసుకుంటారు. చాలామంది మా లైన్లో కూడా చాలామంది ఉన్నారు. నా ఆఫీస్కు దగ్గరలోనే ఈ యొక్క వడ్డీ దందాలు చేసేటోళ్ళు, 20% వడ్డీకి దందాలు చేసేటోళ్ళు ఉన్నారు. దయచేసి సిపి గారు, మళ్ళీ చెప్తున్నా, వరంగల్ సిపి గారికి, మీరు చాలా జెన్యూన్గా పనిచేస్తారు. ఖచ్చితంగా నేను వివరాలు ఇస్తా. మీరు నాకు ఎవరినైనా అటాచ్ చేయండి, ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్పండి, మీరు ఖచ్చితంగా వాళ్ళ మూస్తానంటే చెప్పండి, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, మంచి ఆఫీసర్కి చెప్పండి. ఎందుకంటే 20% వడ్డీలతో చంపుతుండ్రు, జనాలు చచ్చిపోతూ ఉన్నారు. జీతం రాగానే ఏటీఎం సెంటర్లు ఉంటాయి, ఒక 2-3 ఏటీఎం సెంటర్లో పోయి వాడికి పట్టుకపోతాడు, ఒక 1000 ఏటీఎం కార్డు పట్టుకపోయి పెడతాడు, తీస్తాడు పైసలు. ఇది కాబట్టి దయచేసి ఇది ఇల్లీగల్ దందా. ఇటువంటి దందాలకు మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, మన దేశంలో కానీ ఇటువంటి దందాలకు ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. కాబట్టి దయచేసి ఫైనాన్స్ కంపెనీలకు కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ న్యూస్ చూసిన ఫైనాన్స్ కంపెనీలు ఏం చేస్తారంటే ఏటీఎం కార్డులు అండర్ గ్రౌండ్ పంపిస్తారు. కానీ దయచేసి మీరు బాధితులకు భరోసా ఇవ్వండి, మేము ఉన్నామని చెప్పండి. బాధితులు కనీసం 10,000 మంది పోలీస్ కమిషనర్ అడిగిపోతారు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ హెల్త్ డిపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు, మున్సిపాలిటీలలో పనిచేసేటోళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఉన్నటోళ్ళు, ఉద్యోగస్తులే వీళ్ళ టార్గెట్ చేసి ఈ విధంగా ముందు ఈ పని దొంగదందాలు చేసుకుంటా కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు బెదిరించుకుంటా. వీళ్ళ గ్యాంగులు ఒక్కొక్క ఆఫీస్ కాడ 20-30 మంది రౌడీ షీటర్లను పెట్టుకొని దందాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సిపి గారు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయండి. వీళ్ళకి సంబంధించి అలాగే ఏవైతే ఈ బాండ్స్ తీసుకున్నారో రిటర్న్ ఇప్పిస్తే మీకు పాలాభిషేకాలు ఖచ్చితంగా చేస్తారు, మీకు రుణపడి ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది బాధితులు ఉన్నారు. మహిళలను టార్గెట్ చేసారు, మహిళలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, ఇంట్లో పోయి మహిళల ఇళ్ళలో కూర్చుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి సిపి గారు దీని మీద మీరు దృష్టి పెట్టాలి.